హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా మీకై వేచుంటా. ఎపిసోడ్ 68. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? బార్బీ బొమ్మలా ఉన్న పాప నేలపై కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంది. బంగారం లాంటి పాపని ఎలా దూరం చేసుకోవాలనుకున్నారో దరిద్రులు అనుకుంది విజయ మనసులో. అల్లుడు ఎల్లుండి నీకు అమ్మాయికి నిశ్చితార్థం అనుకుంటున్నాం. నేను అక్క ఏమంటావు అడిగాడు దుర్గారావు. అంత త్వరగానా అని మనసులో అనుకుంటూ మీ ఇష్టం మామయ్య అంటాడు శైలేష్. అలాగే నేను అక్కతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటున్న దుర్గారావు మామయ్య ఒక చిన్న విషయం అంటాడు. ఏంటి అల్లుడు చెప్పు అంటాడు దుర్గారావు. ఏమీ లేదు, నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, మీరు ఏమనుకోకపోతే అనగానే ఆ 50 లక్షల చెప్పాడు జితేంద్ర. నేను ఆల్రెడీ వాడికి ఇచ్చేశాను, నీ పని అయిపోతుంది, దాని గురించి ఆలోచించకు దుర్గారావు అనడంతో ఆశ్చర్యపోవడం శైలేష్ వంతయింది. ఇంత సపోర్ట్ చేస్తున్నాడు మామయ్య నాకు, నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు శైలేష్ మనసులో. ఎంతో ఆనందంగా సరే మామయ్య, నేను వెళ్ళి షాపింగ్ చేసుకొస్తాను అనగానే అలాగే అల్లుడు అంటూ ఒక కార్డ్ తీసి ఇచ్చాడు. అయ్యో మామయ్య, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే పర్వాలేదల్లుడు, నీకు కొత్త బట్టలు మేమే పెట్టాలి కాబట్టి కార్డు తీసుకో, అలాగే అమ్మాయిని తీసుకెళ్ళు అంటూ కారు ఏర్పాటు చేశాడు. ఏంటి నా అదృష్టం, కోమా నుంచి బయటికి వచ్చాక కోట్లాధిపతి అయిన మామయ్య దొరకటంతో పాటు అతని అందమైన కూతురు తిరగడానికి కారు, ఇక నా దర్జానే వేరు ఇప్పుడు. కాకపోతే ఎంత ఉన్నా ఆ ప్రాప్తి మీద మాత్రం కసి తీర్చుకోనిదే నాకు తృప్తి ఉండదు. ఆ ప్రాప్తిని తనివి తీరా అనుభవించాక నా ఈ పిచ్చి పనులు ఆపి సీరియస్ గా పొలిటికల్ లైఫ్ ని స్టార్ట్ చేస్తాను అనుకున్నాడు శైలేష్. కార్లో కూర్చున్న శైలేష్ పక్కనే వచ్చి కూర్చుంది మరదలు. తనపై చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ డార్లింగ్ అన్నాడు. ఆ అమ్మాయి ముసిముసిగా నవ్వుకుంది. తర్వాత షాపింగ్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు ఇద్దరు. కారు ఆగడంతో బయటికి చూసి ఇదేంటి ఇక్కడికి వచ్చాం అడిగాడు శైలేష్. ఇది మా ఫామ్ హౌస్, మా ఇంట్లో మనకి అస్సలు ప్రైవసీ ఉండడం లేదు, అందుకే ఇక్కడికి అంటూ కారు దిగి సిగ్గుపడి లోపలికి పారిపోయింది ఆ అమ్మాయి. వెనకే వెళ్ళాడు నవ్వుకుంటూ. ఇంత మంచి అవకాశాన్ని ఇంకా వదులుకుంటాడా శైలేష్? పాప ఎందుకు ఆహ్వానిస్తుందో అర్థమైంది. ఇక అంతే రెచ్చిపోతూ వెళ్ళాడు లోపలికి శైలేష్. మంచి నిద్రలో ఉన్న ప్రాప్తి చెంపపై ఏదో గుచ్చుకుంటున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఉన్న వ్యక్తి తనని చూసి చిన్నగా నవ్వుతున్నాడు. తను కూడా నవ్వి కళ్ళు మూసుకుంది. మళ్ళీ వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి అగస్య తన చెంపతో ఆమె చెంపపై రాస్తున్నాడు. నిద్ర ఆ దెబ్బకి వదిలిపోయింది. మీరెప్పుడొచ్చారు? ఇంకా 2 days టైం ఉంది అన్నారు కదా అని అరుస్తుంది ఆనందంతో ప్రాప్తి. గుడ్ మార్నింగ్ మై డియర్ అన్నాడు ప్రాప్తిని అగస్త్య గట్టిగా హత్తుకొని. ప్రాప్తి కరెక్ట్ గా 6:15 లేదా 20 minutes కి లేస్తుంది. ఆమె టైమింగ్ తెలిసిన అగస్త్య పక్కనే చేరాడు. నేను వచ్చినప్పుడు దేవి గారు మంచి నిద్రలో ఉన్నారు. సనాని హత్తుకొని మరీ డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇటు పక్కన వచ్చి అడ్జస్ట్ అయ్యాను అన్నాడు అగస్త్య. మరి మీరు లేకపోతే ఒంటరిగా పడుకోవాలంటే ఏదోలా ఉంది, అందుకే పాపని నా దగ్గర పడుకోబెట్టుకున్నాను అంటూ హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. ఒక చేత్తో పాప తల నిమురుతూ మరో చేత్తో ప్రాప్తిని చుట్టేశాడు. కాసేపు అలాగే ఉండిపోయారు. ఎంతకీ అగస్త్యని వదల్లేదు ప్రాప్తి. అంత మిస్ అయ్యావా నన్ను? మరీ టూ మచ్ గా హత్తుకుంటున్నావు. పాపని స్కూల్ కి పంపే ప్రోగ్రాం లేదా అడిగాడు అగస్త్య. కానీ తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ప్రాప్తి అంటూ బలవంతంగా విడిపించుకొని చూస్తే ప్రాప్తి కళ్ళలోంచి వాటర్ కారిపోతున్నాయి. ఏయ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారు పడిపోయాడు అగస్త్య. ఏమీ లేదు ఊరికే అంటుంది. కాదు ఏదో ఉంది, రాజమణి కాల్ తో మమ్మీ నిన్ను ఏమైనా అనిందా?
అందుకే హట్ అయ్యావు కదా అడిగాడు కళ్ళలోకి చూస్తూ. నీకెలా తెలుసు రాజమణి అత్తయ్యకు కాల్ చేసిందని ఆశ్చర్యంగా అడిగింది ప్రాప్తి. డాడీ చెప్పాడులే, అయినా అన్నీ నేను చూసుకుంటాను కదా, నమ్మకం లేదా నా పైన? ప్రతి దానికి భయపడతావు అనగానే కళ్ళు తుడుచుకొని రాజమణికి పాప గురించి తెలిసింది, పాపని మనకి దూరం చేస్తుందేమో అని భయంగా ఉంది అంటుంది ప్రాప్తి. అలాంటిదేమీ జరగదు, మన పాప ఎప్పటికీ మనకి దూరం కాదు. నన్ను నమ్ము, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను పాపని లేపుతాను అంటూ తనని వాష్రూమ్ కి పంపి సనా పక్కన పడుకొని తనకి ముద్దులు పెట్టుకున్నాడు. ప్రాప్తి ఫ్రెష్ అయి వచ్చేసరికి పాపని లేపడం అటుంచి తాను కూడా హాయిగా నిద్రపోయాడు పాపని హత్తుకొని. అది చూసి నవ్వుకుంది. స్కూల్ టైం అవ్వడంతో పాపని లేపగానే అగస్త్యని చూసి పప్పా అంటూ సర్ప్రైజ్ అయిపోతుంది సానా. వెంటనే మీద పడి కిస్ చేసి ఐ మిస్ యూ సో మచ్ పప్పా అంటూ హత్తుకుంది. అది చూసి ప్రాప్తి హ్యాపీ అయిపోతుంది. మత్తుగా కళ్ళు తెచ్చిన అగస్త్య ఐ మిస్ యూ టూ బంగారం అంటూ కిస్ చేస్తాడు. ఆ తర్వాత పాపని రెడీ చేస్తుంటే నేను చూలు వెళ్ళను అని మారం చేస్తుంది. ఎందుకు వెళ్ళవు అని ప్రాప్తి అడిగితే ఓన్లీ వన్ డే పప్పాతో ఆడుకుంటాను అని క్యూట్ గా బతిమాలుతుంది. ప్రాప్తి సీరియస్ గా నో అని చెప్తుంది. మధ్యలో అగస్త్య వచ్చి నేను పర్మిషన్ తీసుకుంటాను, ఇవాళ ఒక్క రోజు తనని ఏమి అనకు అంటాడు. మీరు గారాబం ఎక్కువ చేసి చెడిపోతుంది సనా అంటుంది ప్రాప్తి. మరి నిన్ను కూడా గారాబం చేస్తున్నాను కదా అంటూ కన్ను కొట్టి బుగ్గ పైన ముద్దు పెట్టుకుంటాడు అగస్త్య ప్రాప్తికి. మామి పప్ప నిన్ను కిచ్చి ఇచ్చిండు అంటూ క్లాప్స్ కొడుతుంది సనా నవ్వుతూ. పాప ముందు ఏంటి పిచ్చి పనులు అంటుంది కోపంగా ప్రాప్తి. ఏం చేయను, చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆగలేకపోతున్నాను అంటాడు అగస్త్య. అలాగే ప్రాప్తి మీదికి వెళ్తే ఆమె వెనక్కి అడుగులు వేస్తూ వాల్ కి టచ్ అవుతుంది. ఏం చేస్తున్నారు మీరు అని కోపంగా అంటూ. మళ్ళీ నవ్వుతూ పాప క్లాప్స్ కొడుతుంది. నీకెందుకే అంత సంతోషం అడుగుతుంది ప్రాప్తి. శివంగి భయపడడం ఇప్పుడే చూసింది కదా అంటూ పాపని ఎత్తుకుని పద టిఫిన్ చేద్దాం అంటాడు అగస్త్య. ముగ్గురు కిందికి వస్తారు టిఫిన్ చేయడానికి. వెల్కమ్ నానా, ఎర్లీ మార్నింగ్ 3 అయ్యిందంట కదా, వచ్చేసరికి ఇప్పుడే అశ్షు చెప్పాడు. మీటింగ్ ఏమైంది అని అడిగాడు రఘురాం. గుడ్ డాడ్, వాళ్ళు మనతో డీల్ కి ఒప్పుకున్నారు అంటాడు అగస్త్య పాపని రఘురాంకిచ్చి. ఆయన సనాని టేబుల్ పై కూర్చోబెట్టి వెరీ గుడ్ దట్ మై సన్ అంటూ గర్వంగా అంటాడు. రఘురాం నవ్వుతూ కోపంగా చూస్తుంది విజయ. అడగండి అంటూ కళ్ళతో సైగ చేస్తూ. రోజు రోజుకి దీని నస ఎక్కువ అవుతుంది నాకు అని మనసులో అనుకుంటూ ఎరా చిట్టి తల్లి స్కూల్ కి వెళ్ళలేదా ఇవాళ అని అడుగుతాడు. నో, టుడే పప్పా డే, పప్పాతో ఆడుకుంటాను అంటుంది టేబుల్ పై నిలబడి. విజయను చూస్తూ మరొకసారి గుంజిళ్లు తీసి ఒక సారీ చెప్తుంది. ఇదేంట్రా బంగారం అని అడుగుతాడు అగస్త్య సనాని చూస్తూ. పనిష్మెంట్ మామీ ఇచ్చింది అంటుంది పాప. వాట్ పనిష్మెంట్ ఏంటి? ఏంటి పనిష్మెంట్ అని అగస్త్య అడగగానే అది ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది, మీరు తినండి అంటూ అందరికీ ప్లేట్ సర్వ్ చేస్తుంది ప్రాప్తి. ఇక ప్రవీణ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ అందరూ టిఫిన్ కంప్లీట్ చేస్తారు. అబ్బా ఆ అబ్బా ఆ ఆ అని అరుస్తూ ఉంటుంది. శైలేష్ కింద ఉన్న అతని మరదలు. పని పూర్తి కావడంతో మెల్లిగా మరదలు పక్కనే పడుకొని ఆయాసం తీస్తూ ఎందుకే అంత పరిగెత్తించావు అని అడిగాడు శైలేష్. తను ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఏడుపు ముఖంతో థ్రిల్లు కోసం బావా అంటుంది. ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు, మరో నెల రోజుల్లో మనకు పెళ్లి, ఇంకా భయపడితే ఎలా అని అడిగాడు శైలేష్. అది కాదు బావా, నాకు కొంచెం నొప్పిగా ఉంది అందుకే ఏడుస్తున్నాను అంది. మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుందిలే అన్నాడు తన నొప్పిని కూడా ఎంజాయ్ చేస్తూ సాడిస్ట్ శైలేష్. అతనిలో ఏదో విజయగర్వం, ఆ అమ్మాయి నొప్పితో బాధపడుతూ ఉంటే. సరే కాని ఒకటి మిమ్మల్ని అడుగుతాను, ఏం అనుకోరు కదా బావా అంటూ 2 చేతులు పట్టుకుంది. ఏ చెప్పు అని అడిగాడు శైలేష్. మీరు నా పక్కన పడుకుంటే
నాకు అస్సలు హ్యాపీగా లేదు, నొప్పి తప్ప. నిజంగా మీ దగ్గర విషయం ఉందా అని అడుగుతుంది అమాయకంగా. అంతే, బొసేయ్ అంటూ పైకి లేస్తాడు శైలేష్. బెడ్షీట్ జారిపోయి అతని అవతారం చూసి మరొకసారి భయపడిపోయి, అయ్యో బావా, ఏదో అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఒకసారి ఇలాగే అయింది. ఫస్ట్ టైం అనుకున్నాను, ఇది రెండోసారి, అందుకే అడుగుతున్నాను అనగానే ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని, ఎలా కనిపిస్తున్నా నీకు? నేను అటు ఇటు కాని వాడిలాగా కనిపిస్తున్నానా? ముట్టుకుంటే ముడుచుకుపోతావు, అందుకే నీకు నొప్పి కాక ఫీలింగ్స్ ఎలా వస్తుందే? పైగా నా మొగతనం మీదే అనుమానం పడతావా? ఇప్పుడు చూడు అని మరొకసారి తన పైన పడతాడు. సారీ బావా, సారీ బావా, జోక్ చేశాను. నవ్వు ఏడుపు కలిపినట్టుగా ఏడుస్తూ అరుస్తూ ఉండగా ఫోన్ వస్తుంది. అల్లుడు, పెళ్లి గుళ్ళో కాకుండా శిల్పారామంలో చేస్తున్నారంట, ఇప్పుడే అప్డేట్ వచ్చింది అన్నాడు జితేంద్ర లిఫ్ట్ చేయగానే. అవునా, మంచిది. ఓ పని చెయ్యి, అక్కడ మొత్తం మన మనుషుల్ని ఏర్పాటు చెయ్యి. ఎక్కడ ఏం చేస్తున్నారో అన్ని విషయాలు మనకు తెలియాలి, అస్సలు మిస్ అవ్వకూడదు అంటాడు సీరియస్ గా శైలేష్. ఆ పని మనకెందుకు అల్లుడు, డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్న ఆ జగ్గు దాదాకే చెప్పేస్తాను అంటాడు జితేంద్ర. అవును కదా, నేను మర్చిపోయా. అలాగే అంకుల్, ఆ పని చెయ్యండి అంటాడు శైలేష్. అలాగే అల్లుడు, ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు జితేంద్ర. వెంటనే మరదల వంక చూశాడు. తను భయపడుతూనే, సరే మరొకసారి ట్రై చేద్దాం అంది ఏడుస్తూ. అంతే, మరొకసారి తన పైన విడుచుకుపడ్డాడు కిరాతకంగా శైలేష్. భయపడిపోయింది అతని మరదలు. ఫైనలీ ప్రవీణ్ పెళ్లికి రావన్నమాట అంటూ సడన్ బ్రేక్ వేసి కారు నాపి అడిగాడు అశ్విన్ మోనిషాని. అంది మోనిషా. ఎందుకు రావట్లేదు అడిగాడు మళ్ళీ. నాకు ఆ రోజు పెళ్లి చూపులు అంది మోనిషా. అయితే అన్నాడు. అయితే ఏంటి, నా పెళ్లి చూపులు వదిలేసి పెళ్లికి రావాలా? కాస్త కోపంగా అడిగింది. నేను ముందు చూపుతో చెప్తున్నా మోని, ఎలాగో ఆ పెళ్లి ఫిక్స్ అవ్వదు అన్నాడు అశ్విన్. అదేంటి అలా అంటున్నావు ఆశ్చర్యంగా అడిగింది మోనిషా. ఏమో, నా సిక్స్ సెన్స్ చెప్తుంది అన్నాడు అశ్విన్. ఏం చెప్తుంది? దానికి పని పాట లేదా నా మీద చాదీలు చెప్పడానికి? ఏమో, రాబోయే అబ్బాయి నాకు విపరీతంగా నచ్చొచ్చేమో అంది అశ్విన్ ని అబ్జర్వ్ చేస్తూ మోనిషా. నీకు అబ్బాయి నచ్చుతాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే అబ్బాయికి నువ్వు నచ్చుతావో లేదో అనేది నా డౌట్ అన్నాడు అశ్విన్. ఆ మాటకి కోపం వచ్చి, వాట్ నాన్ సెన్స్, నేను అందంగా లేనా అంటుంది మోనిషా. నువ్వు అందంగా ఉన్నావో లేవో నాకు తెలీదు, కానీ వచ్చేవాడి కళ్ళకి సైటు ఉంటేనే నువ్వు వాడికి నచ్చుతావు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను అంటాడు అశ్విన్ చాలా కాన్ఫిడెంట్ గా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.